వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో, త్వరలో ఇంటింటికి మేనిఫెస్టో పంపిణీ. విజయసాయిరెడ్డి. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి 3 మరియు 5 వార్డులో ముమ్మర ప్రచారం. పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూతురు డాక్టర్ అమూల్య పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే, కావలి నియోజకవర్గం దగదర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని రాజ్యసభ సభ్యులు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా దగదర్తి మండలం వెలుపూడు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దగదర్తి ఎయిర్పోర్ట్లో సరుకు రవాణా కొరకు ప్రత్యేక కార్గో సర్వీస్, ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ సదుపాయాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు దీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. 2018లో దగదర్తి ఎయిర్పోర్టుకు చంద్రబాబు స్థాపన చేశాడని, అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక దాని నిర్మాణం చేపట్టకుండా చంద్రబాబుకు సంబంధించిన ఎయిర్పోర్టు కాంట్రాక్టర్లు అడ్డుపడ్డారని అన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది మా యొక్క ఊరు తాళ్లపూడిలో గ్రామం, చిన్న గ్రామం. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది మా పక్కన ముత్తుకూరు గ్రామంలో స్కూల్ ఎడ్యుకేషన్ జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా కూడా బిఆర్ కాలేజీలో డిగ్రీ చేసుకోవడం జరిగింది. నా బాల్యం కానీ, పుట్టింది కానీ, బాల్యం కానీ, విద్యాభ్యాసం కానీ అంతా కూడా నెల్లూరు జిల్లాలోనే. నెల్లూరు గురించి, నెల్లూరు ప్రజల మనోభావాల గురించి పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని. తప్పకుండా మీ మనోభావాల ప్రకారం, మీ అంచనాలకు అనుగుణంగా మీ యొక్క అవసరాలను గుర్తించి మీలో ఒకడిగా మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి నేను గాని, ప్రతాప్ రెడ్డి గారు గాని ఇద్దరం కూడా అహర్నిశాలు కృషి చేస్తామనని సభాముఖంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడూ ఎల్లవేళలా కూడా నా మీద ఆరోపణలు చేయొచ్చు, ప్రతాప్ మీద ఆరోపణలు చేయొచ్చు, కానీ ఆరోపణలో వాస్తవం లేదు. ఎప్పుడైనా కానీ అది మనం భౌతికంగా కానీ ఇక్కడ లేకుండా ఉంటే ఫోన్లో కానీ ఉంటే ఢిల్లీలో ఉంటాను, లేకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉంటే విజయవాడ, విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం, లేకుంటే నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో మీకు అందుబాటులో ఉంటానని, అదే విధంగా ప్రతాప్ రెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో మీ అందరికీ అందుబాటులో ఉంటారని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్రంలో జగనన్న సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరవేశామని మేనిఫెస్టోలో తెలిపిన 99% హామీలు అమలు చేసి ప్రతి ఒక్కరికి అందజేశామని, రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరం సమిష్టిగా కష్టపడి పనిచేద్దామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరులోని ఎమ్మెల్యే మేకపాటి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని 3, 17 వార్డులకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే మేకపాటి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న అనంతరం మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించడం చాలా చోట్ల అధికమైందని పేర్కొన్నారు. సిఏఏ లాంటి వాటిని అమలు చేసిన బీజేపీ పార్టీతో టీడీపీ జతకట్టి అసంబద్ధత కూటమితో ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, జగనన్న సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరూ వారికి బుద్ధి చెప్పాలని, రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధించేలా అందరం కష్టపడి పనిచేద్దామన్నారు. నమస్కారం. చాలా సంతోషం. ఫయాజ్ వాళ్ళ నాయకత్వంలో మన మైనారిటీ బ్రదర్స్, మిగతా వార్డ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ జాయిన్ చేయడం జరిగింది మన వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ కానీ, ఆయన ప్రజలు చేసే సేవలు కానీ ఇవన్నీ గమనించి దాదాపు అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ స్లోగా మళ్ళీ మన పార్టీకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా మన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మైనారిటీ కూడా ఎంత దెబ్బ తగ్గుతుందనేది అందరూ గమనించారు. ఆ 4% రిజర్వేషన్ తీసేస్తారని, ఆ తర్వాత రీసెంట్గా
సిఏఏ అని చెప్పి ఒక కొత్తగా యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల మైనారిటీస్కి ఎంత ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళు గమనిస్తూ ఈ ఎలక్షన్కి మాత్రం తప్పకుండా అందరూ అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారని చెప్పేసి మన ఫయాజ్ గారి నాయకత్వం అందరూ రావడం జరిగింది. అందరికీ స్వాగతం తెలుపుతూ రాబోయే రోజులు మంచి రోజులు, ఎట్లాంటి ఇబ్బందులు ఉండదు. మీ పిల్లలకి కానీ మీ మహిళలకు కానీ ఎవరికైనా కానీ అంతా మంచి జరుగుతుంది. పేదరికం మన రాష్ట్రంలో తగ్గుతుంది, అందరూ బాగుపడతారని చెప్పి గమనిస్తూ ప్రజలందరూ ఇప్పుడు ఒక సైడ్ వచ్చేస్తున్నారు. తప్పకుండా 175 స్థానాలకి 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు. ప్రజలకు మంచి జరిగితే చూసి ఓర్చుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఈసీ ద్వారా ఆపడం దుర్మార్గమని, వాలంటీర్లను దుర్మార్గులుగా, రేపిస్టులుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారన్నారు. దానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు. జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను పీడించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థపై ఎలక్షన్స్ కమిషన్ పునరాలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక్క డాక్టర్ని కానీ విఆర్ఓను కానీ నియమించలేదు. 2,45,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే రేపు మీకు తెలుస్తూ ఉంటుంది. 2 నెలల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది 2 నెలల్లో ఎంత ఇబ్బంది పడతారో కూడా తెలియజేస్తున్నాను. దీని మీద మళ్ళా పునరాలోచన చేసి మీ విజ్ఞత ఉంటే మళ్ళా వాలంటీర్ వ్యవస్థ పెట్టే విధంగా చూడండి. ఎందుకంటే రేపు 3వ తారీఖు ఉంది. పెన్షన్లు తీసుకోవడానికి ఎంతోమంది ఇబ్బంది పడతారు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా మరి దీనికి అలవాటు పడ్డారు కాబట్టి ఇది ఇబ్బంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు ఎప్పటికైనా మానుకోకపోతే మీకు మొన్న వచ్చిన 23 సీట్లు కూడా రాకుండా పోతాయి. నువ్వేదో కళ్ళగంటున్నావు, మరి ముగ్గురిని కలుపుకున్నావు. ఎప్పుడైతే నువ్వు వీక్గా ఉన్నావు అనుకుంటావో ఎవరితో కలుపుతున్నావు అనుకుంటావు. ఎప్పుడైనా బలవంతుని అనుకుంటావు అప్పుడు సింగిల్గా పోటీ చేసి అడ్రస్ లేకుండా పోతావు. ఇప్పుడు ముగ్గురు కలుపుకున్నావు. ముగ్గురు పార్టీలు 3 రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సంగతి జనాలందరూ తెలిసిపోయింది. మీకు మళ్ళా కూడా ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ చూస్తూనే ఉన్నారు. మీరు ఎంత ఉందో ఆదరణ. మళ్ళా 151 సీట్లు గెలుస్తాడు ఆయన. మళ్ళా ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ ఆశలు అడియాశలు అయిపోతాయి. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ ఉండే ఏ నాయకుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం రాతి యుగంగా మారిందని, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని, రాతి యుగం నుండి స్వర్ణయుగం వైపు పరిపాలన సాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు డ్రైవర్ గా పనిచేస్తానని చెప్పడం హర్షణీయమని ఉదయగిరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం 40,000 పైచిలుకు మందితో విజయవంతం చేయడం పట్ల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ మరియు వివిధ శాఖల జిల్లా మరియు మండల స్థాయి అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో కన్నీ విరిగిన ఎరుగని రీతిలో వింజమూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా జన సముద్రంతో నిండిపోయినటువంటి ప్రజాగళం కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకు, అలాగే మిత్రపక్షమైన బీజేపీ వారికి, ముఖ్యంగా కాకర్ల సురేష్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి మిత్ర బృందాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి వారి టీం అందరూ కూడా, ఎవరైతే ఉన్నారో లోకేష్ టీం అయినా కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా నీళ్లు అందించడం కానీ, ఆహారం అందించడం కానీ, ఎక్కడ చిన్న ఇబ్బందులు కలగకుండా సుమారు 40,000 మందిని ఈ వింజమూరు నగరంలో, ఈ చిన్న పట్టణంలోనే ఇంతమందిని జన సమీకరించినటువంటి ప్రతి ఒక్క టీంకి
ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన అలాగే బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారి అదే 40,000 మెజార్టీతో ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి విజయపథం వరకు నడిపించేందుకు అందరం సాయి శక్తులు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మొన్న సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎస్ఆర్కేటీ కాలనీలో టీడీపీ నుండి వైసీపీలోకి 20 కుటుంబాలు చేరారు. అనంతరం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎస్ఆర్కేటీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా అభివృద్ధికి నిదర్శనాలు అని అన్నారు. అభివృద్ధిని చూసి నేడు ఎస్ఆర్కేటీ పరిధిలోని 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి నేను నిత్యం కృషి చేశాను. కాలనీలో మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య, డ్రైనేజీ సమస్యను ఇప్పటికే చాలా వరకు పరిష్కారం చేశాం. భవిష్యత్తులో మరికొన్ని సమస్యలు కూడా పరిష్కారం చూపి ఎస్ఆర్కేటీ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని కాలనీ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాలనీలో ఈరోజు దాదాపు 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ఆకర్షితులై ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మినిమం అంటే ₹1,00,000 నుంచి ₹2,00,000 దాకా ప్రతి కుటుంబానికి కూడా అందుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్వయంగా ఈరోజు మరి ఎస్ఆర్కేటీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ కాలనీ కూడా దాదాపు 16 లైన్లు ఉంటే 13 లైన్ల వరకు కూడా రోడ్లు వేయటం, కొన్ని డ్రైనేజీలు నిర్మాణం చేయటం, అదేవిధంగా మంచినీళ్లు 6 లైన్లు దాకా మంచినీళ్లు అందించే కార్యక్రమం చేశాం. మిగిలిన 6 లైన్లు కూడా పూర్తి చేస్తాం. స్ట్రీట్ లైట్స్ కూడా చేపిస్తాం. ఖచ్చితంగా ఈ కాలనీ అభివృద్ధికి మేము గతంలో కంటే ఈ రోజు మెరుగ్గా ఈ కాలనీ అభివృద్ధి చేయడం జరిగింది. దీని పట్ల ఆకర్షితులై వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషమైన విషయం. సాధారణంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మరింత అభివృద్ధి చేసుకోవడానికి మరి మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చిల్లకూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మహిళలతో సహా మీటింగ్ వద్ద చేరుకోవాల్సిందిగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ దానికి కావాల్సిన వసతులు బస్సులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా జగనన్న పెట్టిన పథకాలు మీకు అందరూ తెలుసు. నవరత్నాలకి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని పార్టీల వారికి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారి. మీకు అందరికీ తెలుసు. చెప్పిన మాట చెప్పాడంటే చేశాడంటే. ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నికలు సిద్ధమై మీ అందరికీ పనిచేసి ఉంటే నాకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ జీవించాల్సిందిగా రేపు 4వ తేదీ నాయుడుపేటకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ సంఘీభావం తెలిపి ఆయనకి మద్దతుగా భారీ ఎత్తున 1,00,000 మందికి పైగా 1.5 లక్షల జనాభాతో మీరందరూ కూడా దాంట్లో పాల్గొంటారని మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఇంకా కళ్ళు పోయిన చంద్రబాబు, కనీసం నాయుడుపేట అభ్యర్థి ఓటు తెలియని చంద్రబాబు సూళ్ళూరుపేట అభ్యర్థి పేరు ఆల్రెడీ చెప్తున్నాడు మీటింగ్లో. ఆయన కళ్ళు కనబడటంలే, ఒళ్ళు తెలియడంలే, భయం వచ్చేసింది. పాపం భయం వచ్చేసింది. ఎన్నికలప్పుడు తప్ప కనిపించని సోమిరెడ్డికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని భోగ సముద్రం, చిన్నారెడ్డిపల్లి, నావూరుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ఇదే చివరి ఎన్నిక అని సోమిరెడ్డి ఓట్లు అడుగుతున్నారని, మళ్లీ పోటీ చేస్తాను అనే వారికే బాధ్యత ఉంటుంది కానీ చివరి ఎన్నిక అనే వ్యక్తికి ఏం బాధ్యత ఉంటుందని ప్రశ్నించారు. సోమిరెడ్డికి ఓటు వేయాలని ఆయన కొడుకు, కోడలు తిరుగుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే వారు కనపడరని తెలిపారు. కరోనాతో ప్రజలు తల్లడిల్లిపోతుంటే సోమిరెడ్డి బెంగళూరు, హైదరాబాద్లలో తలదాచుకున్నాడన్నారు. కరోనా సమయంలో తాను మాత్రం అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి అని కోరడానికి భోగ సముద్రం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు దాదాపుగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం, రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇదే రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందరూ కలిసి కూటమిగా ఏర్పడినారు. చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీ, నరేంద్ర మోడీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినా కూడా అవి నెరవేరలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడం, ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈరోజు ప్రజలకు అందించేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నది మన అల్లిపురం రెడ్డి. ఈ నియోజకవర్గం కాదు, రూరల్ నియోజకవర్గం. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు మీరందరూ ఏదో ఒక విధంగా ఒక్క ఓటు వేయండి, నేను వెళ్ళిపోతానికి మీ ముఖం చూడను అంటున్నాడు. అంటే ఆయన అర్థం ఏమిటంటే, నాకు ఓటు వేయండి, నేను మీకు అండగా నిలుస్తా, ఈ 5 సంవత్సరాలు మీకు అవసరమైనటువంటి పనులు చేస్తానేటువంటి మాట నోటు కూడా రావడం లేదు. మీరు ఇది నాకు చివరి ఎన్నిక, ఈ చివరి ఎన్నికలో ఒక ఓటు వేయండి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే చివరి ఎన్నిక అని ఓటు వేస్తే, ఆయన ఓటు వేయించుకుని వెళ్ళిపోతే మీరు పని కోసం ఎవరి దగ్గరికి పోయి అడగాలి, ఎవరిని అడగాలి అనేటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలకి, కార్యకర్తలకి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పాపం కొంతమంది ఆశపడి వేయొచ్చు, వేసిన తర్వాత ఆయన ఓడినా గెలిచినా ఇంకా నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోడు. కారణం ఏమిటి? మళ్ళీ పోటీ చేయాలనేటువంటి కోరిక లేదు. కాబట్టి ఈరోజు నేను ఈ గ్రామానికి వస్తే నాకు ఒక భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అయ్యో, మనం ఊర్లోకి వెళితే పని చేయకుండా మళ్ళీ మనల్ని అడుగుతారేమో, కాబట్టి పనులు చేయాలనేటువంటి బాధ్యత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 3 మరియు 5వ వార్డులలో మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం గడప గడపకు జరిగింది. ప్రతి ఇల్లు తిరుగుతూ జగనన్నను మరోసారి సీఎం చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. జగన్ సీఎం కాకపోతే మీకు వస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని, ఈ విషయాన్ని గుర్తుంచుకుని మీ ఓటును మరోసారి ఫ్యాన్ గుర్తుకు వేసి ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని, అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైసీపీ నేతలు ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముస్లింల మత గురువు ప్రార్థన అనంతరం ఉపవాసం చెల్లించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ముస్లింలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినా వైసీపీ తరపున తాము అడ్డుకుంటామని ఎంపీ మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. మతతత్వ పార్టీలన్నీ ఒక కూటమిలో చేరాయి, వాటికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. తెలంగాణలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఇదే పరిస్థితిలో ఏపీలో వస్తే దాన్ని అడ్డుకుంటామన్నారు. ఈ విధంగా పాస్ చేయదండి, ఇవన్నీ వాళ్ళ అపోహలన్నీ తొలగించి వాళ్ళ నష్టం లేకుండా ఉండే విధంగా వాళ్ళు చేసినట్టు. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ బిల్లు అయితే పూర్తి వ్యతిరేకంగా ఈ సమస్యలే బిల్లు సపోర్ట్ చేసేటట్టు. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టదలిచారో, ఏదైతే ఎన్డీఏ ప్రవేశపెట్టదలిచారో, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మీడియాలోనే ఓపెన్గా ఆయన చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ రోజు కాదు, ఏ రోజు వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం పార్లమెంట్లో అని కూడా మైనార్టీ సోదరులకు తెలియజేస్తాము. ఇదే కాదు, మైనార్టీ సోదరులకు అన్యాయం జరిగే విధంగా మిగతా రాష్ట్రాల్లో ఏవైతే ఈరోజు జరుగుతారో, హిజాబ్ పైన దుమారం లేపుతా ఉన్నారో, అజాయి చేయడానికి ఏవైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా మైనార్టీలు ఇబ్బంది పెడతా ఉన్నారో, ఇవి ఏవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరగవు. మీరు ఒకటి నిశ్చితంగా ఉండొచ్చు, గత 5 సంవత్సరాల్లో ఒక్క ఇన్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్ కూడా మైనార్టీలకు ఇబ్బంది కలిగే విధంగా ఆంధ్రాలో ఎక్కడా లేదు. మైనార్టీలు పూర్తి సంతోషంగా ఒక హిందూస్ మైనార్టీస్ అన్నతమ్ములాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈరోజు మతతత్వ
పార్టీలు ఇవన్నీ వచ్చినా కూడా ఎన్ని మద్దతు పార్టీలు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మద్దతుతో కూటమికి ఈరోజు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఈ రాబోయే ఎలక్షన్లో కూడా తీర్పు ఉంటుందని చెప్పి కూడా రాజంపేటలో ఆది నుంచి కూడా పార్టీ టికెట్ గతంలో ఎవరికి ఇచ్చినా రత్న సభాపతి కొండూరు ప్రభావతమ్మ, కాసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి, పసుపులేటి బ్రహ్మయ్య, మేడ మల్లికార్జున్ రెడ్డి, బత్యాల చెంగల్రాయుడుతో పాటు ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకే మేము సాయశక్తులా కష్టపడి అభ్యర్థి గెలుపులో సర్వత ప్రయత్నించామన్నారు. ఈ సందర్భంగా రాజంపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గంగా రాజంపేట గుర్తింపు పొందిందని, రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో రాజంపేట అభ్యర్థి ఎవరైనా అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మాదేనని రాజంపేట పార్లమెంటు లీగల్ సెల్ అధ్యక్షులు టి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా బత్యాల జగన్మోహన్ రాజు మధ్య హోరాహోరీ పోటీ జరిగినా ఇద్దరికీ కాకుండా పార్టీ అధిష్టానం అనూహ్యంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరు ప్రకటించగా మేము ఆశ్చర్యపోయినప్పటికీ పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యంగా ఆయన గెలుపుకు మేమంతా ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత ఎప్పటి నుంచి కూడా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అనుకోకుండా మాకు వచ్చిన దురదృష్టం ఏంటో అనుకోకుండా ప్రకటిస్తారు టీడీపీ అభ్యర్థులు. అయినప్పటికీ మీకు అంగీకరించి గెలిపించుకున్నాం. 2014 ఎవరు గెలిచకపోతే జిల్లా ఒక సీట్ తెలిసింది, మేడం మల్లికార్జున్ రెడ్డి. ఆయన వైసీపీ టీడీపీ నుంచి వచ్చారు, రాలా ఆ టీడీపీ అభ్యర్థి కాదు. ఆయన గెలిపించుకున్నాం. 2019లో కూడా ఒక్కసారి కూడా 1982 నుంచి ఓటు బేకిపోయిన బీసీఆర్ అభ్యర్థిగా ప్రకటించా కూడా మేము పనిచేసాం. ఆయన ఒకే ఓటేసారు బీసీఆర్ గారు టీడీపీకి ఆయన లైఫ్లో సైకిల్కి. 2019లో ఆయన అంగీకరించాము. ఈరోజు అనివార్య కారణాల వల్ల సుభాష్ ప్రకటించారు. నిన్నటి నుంచి మేము మౌనంగా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళ సామాజిక కలుసుకుంటారు. ఆయన రేపేదో పల్లెలు చేస్తా అన్నాడు. పార్టీకి వ్యతిరేకంగా చేయకపోతే విషయాన్ని మేము ముందు పెట్టుకుంటాం. పొరపాటు పార్టీకి డ్యామేజ్ చేస్తామని తెలిస్తే మేము సైనికులం వ్యతిరేకిస్తాం. ఇప్పుడు కూడా ఆ నిజాయితీగా ఉండి పార్టీకి పనిచేస్తే ముందు పెట్టుకు గౌరవిస్తాము. పార్టీకి డ్యామేజ్ చేసి సుఖవాసి కాదు ఇంకోటి కాదు నాకే కావాలంటే మేము అంగీకరించాము. చంద్రబాబు నాయుడు మాట శిరోధార్యం. పొరపాటు కూడా రాజంపేట ఎవరు కూడా వర్గాల సంబంధించిన వ్యక్తులు లేరు, అందరూ పార్టీ వ్యక్తులే. గత 10 సంవత్సరాల నుంచి కూడా వ్యక్తులు మారుతున్నారు. ఎవరు మారినప్పటికీ కూడా అందరూ ఏకపక్షంగా పార్టీ చేస్తున్నాం. దయవుంచి ఆయన గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు సోమవారం రోజున ఆయన చేయబోయే ర్యాలీని బలప్రదర్శన చేసుకోవచ్చు. బాబు గారు విమర్శించిన, సుఖవాస గారు విమర్శించిన పార్టీ వ్యతిరేక కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలు చేస్తే ఖబర్దార్ జాగ్రత్త. నిజాయితీగా పార్టీని అభివృద్ధి చేస్తే నేను ముందు పెట్టి మేము పనిచేస్తాం సైనికులేగా. నువ్వు మాకు నాయకుడివే, 5 ఏళ్ళు పనిచేసినావు, నీ మంచో చెడ్డో మాకు సంబంధం విషయం. అధిష్టానాన్ని మేరకి నిర్ణయించారు సుభాష్ సుబ్రహ్మణ్యం గారిని. మాకైతే వాస్తవంగా పరిచయం లేదు, అయినప్పటికీ అంగీకరించాం. 100కు 100% గెలిపించుకొని వచ్చి బాబు గారికి గిఫ్ట్గా ఇస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసం. పొరపాటు చేసి వీళ్ళు ఈగో కోసం ఏదైనా చేస్తే మాత్రం ఆయనకు డ్యామేజ్ జరుగుతుంది, లేదు నిజాయితీ ఉంటే మాత్రం గౌరవం జరుగుతుంది. నరసరావుపేట నగరంలోని స్థానిక ప్రకాష్ నగర్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి 100 కుటుంబాలు చేరారు. నరసరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో చంద్రబాబు ఆశయాలు, అభివృద్ధి చూసి వీరంతా పార్టీలో చేరుతున్నట్టు అరవింద్ బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశంలోకి మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు. చేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా రాబోయే కాలంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా 5 ఏళ్లుగా ఎంతో నష్టపోయాం కాబట్టి అనవసరంగా వైసీపీ పార్టీని పోయినసారి గెలిపించామనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి చెట్టిపల్లి సీని గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా లాయర్ పసుపెట్టి సీని గారు, మరి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు దీన్ని స్వాగతిస్తున్నాము. ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరారో వాళ్ళందరూ కూడా కాపాడుకొని వారికి అండగా ఉంటాము. వారి కుటుంబాలకి రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అన్ని న్యాయబద్ధంగా చేస్తామని చెప్పి వారికి మాటిస్తున్నాము. అదేవిధంగా
వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి, పార్టీని గెలిపించండి. అదేవిధంగా అరవింద్ బాబుని అసెంబ్లీకి పంపించండి, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు గెలిపించండి. మీరందరూ కూడా దగ్గరుండి టీడీపీకి అండగా ఉండండి. జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా చరిత్ర మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి భవానీపురంలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదని, ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుందని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చంద్రబాబు 2 సార్లు నన్ను రాజ్యసభ సభ్యులుగా చేశారు. కేంద్ర రాజకీయాలు అవగాహన పెంచుకున్న పశ్చిమ ఇవ్వటం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లభించింది. ప్రజలకు మేలైన సేవలు ఇవ్వడానికి కృషి చేస్తా. ఆ నమ్మకం నాకు ఉంది. జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు నా గెలుపుకు సహకరించాలని అన్నారు. విజయవాడ వాస్తవికుడిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. డెఫినెట్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాలేదు. రాజకీయాలు కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలు అన్నీ కూడా నేను బాగా అవగాహన చేసుకున్నాను. రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం కావాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేయడానికి కూడా నేను చాలా కష్టపడి చాలా సాధించడం జరిగింది. ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసి పల్నాడు జిల్లా ఇనిమెట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా బాణాసంచాతో తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కన్నా అభ్యర్థించారు. నరసరావుపేట పట్నం 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం తర్వాత ఆమె మాట్లాడుతూ 2019లో పట్నంలో ఇదే వార్డులో పర్యటించామన్నారు. గడచిన 5 సంవత్సరాలుగా ఏ మార్పు లేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని అన్నారు. టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును గెలిపించుకోవాలని కోరారు. మైనార్టీలు, మహిళలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అన్నీ అందే విధంగా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా సైకో పోవాలి, సైకిల్ రావాలి, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని మహిళలు నినాదాలు చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వాళ్ళ అమ్మాయిని. ఈరోజు నర్సరావుపేట టౌన్లో 6వ వార్డులో పర్యటన చేయడం జరగబోతుంది. పర్యటన చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. అందరి టీడీపీ కార్యకర్తల సపోర్ట్తో, అలాగే వార్డులో ఉన్న మెంబర్ సపోర్ట్తో పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా వార్డులో పర్యటన చేసిన తర్వాత కొన్ని విషయాలు తెలిసాయి. 2019లో కూడా నేను సేమ్ వార్డులో తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే వార్డులో పర్యటన చేయడం జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికి ఏ మార్పు అయితే లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ కండిషన్ వాళ్ళది అలానే ఉంది. కొంతమందికి ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పి ఇల్లు స్థలాలు ఇవ్వలేకపోవడం జరిగింది. అట్లానే చాలామందికి యూత్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఏ జాబ్స్ లేకుండా చాలామంది, ఆల్మోస్ట్ ఒక 20% యూత్ ఇక్కడ ఎవరికి జాబ్స్ లేకుండా అలానే ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నాం అంటే అందరూ కష్టపడి కలిసికట్టుగా పనిచేసి యూనిటీగా టీడీపీని ఈ గవర్నమెంట్ని గెలిపించుకొని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ బాబు గారిని భారీ మెజారిటీలో గెలిపించుకొని ఏదైతే మైనారిటీలకి లాస్ట్ గవర్నమెంటు ఏదైతే చేయలేదో, ఏదైతే ఆర్థిక సహాయం కానీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, అలాగే యూత్కి ఉద్యోగాలు ఇవ్వలేదో అవన్నీ ఈసారి ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కంపల్సరీగా మా తరపు నుంచి మైనారిటీ కమ్యూనిటీస్కి, అట్లానే ఆడబిడ్డలకి, అలాగే చదువుకున్న ఆడపిల్లలకి, వీళ్ళందరికీ
గవర్నమెంట్ తరపున ఏవైతే మనం మేనిఫెస్టోలో మెన్షన్ చేశామో అవన్నీ కంపల్సరీగా వాళ్ళకి అందేటట్టు టీడీపీ తరపు నుంచి ఆ భరోసా మేము అందిస్తున్నాము. సో ఓట్ ఫర్ టీడీపీ, జై టీడీపీ, జై తెలుగుదేశం, జై జనసేన, జై అరవింద్ బాబు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని 10వ వార్డు మండల వద్ద కౌన్సిలర్ గౌస్ ఖాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా దయ వల్ల రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు పెద్దపీట వేసి అనేకమైన పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో, త్వరలో ఇంటింటికి మేనిఫెస్టో పంపిణీ విజయసాయి రెడ్డి. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి 3 మరియు 5 వార్డులో ముమ్మర ప్రచారం. పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూతురు డాక్టర్ అమూల్య పర్యటన. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.